ట్రంప్ ఇండియా గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఇండియాకు కూడా నేను వెళ్తున్నానని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. వాటి గురించి మాట్లాడుకుంటూ అండ్ ప్రపంచ మార్కెట్లు యుఎస్, యూరోప్, ఏషియన్ మార్కెట్లన్నీ స్టాక్ మార్కెట్స్ పడుతూ ఉంటే మన ఇండియన్ మార్కెట్ మాత్రం ఫస్ట్ పడింది, తర్వాత రికవర్ అయింది. కొత్తగా వచ్చిన వాళ్ళ మార్కెట్ ఖచ్చితంగా కొంత ఇబ్బంది పెట్టుంటుంది. స్టార్టింగ్ నిన్నటి క్లోజ్ నుంచి 200 పాయింట్ల దగ్గరగా పడి నిఫ్టీ అక్కడి నుంచి ఇంకొక 250 పాయింట్ల దగ్గరగా పెరిగింది. స్పెషల్లీ ఆ ఫాల్ గ్లోబల్ మార్కెట్స్ లో ఇంకా అలానే ఉంది. బట్ ఇండియన్ మార్కెట్స్ రికవర్ అయ్యాయి. ఇంతకీ గ్లోబల్ మార్కెట్స్ కి ఏమైంది? ఎందుకు అసలు మార్కెట్స్ అన్ని ఇలా పడ్డా ఇవాళ? దీన్ని రిలేటెడ్ గా ఓపెన్ అయ్యిందా చాట్ జీపీటీ, దాని ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ చేసిన స్టేట్మెంట్స్ మనం చూడాలి. అండ్ ఎలాన్ మస్క్ కానీ కరెక్ట్ గా పని చేస్తే $1 ట్రిలియన్ ప్యాకేజ్ తీసుకుంటానని ఎలా చెప్పిన దానికి షేర్ హోల్డర్స్ కూడా ఒప్పుకున్నారు. $1 ట్రిలియన్ అంటే 89 లక్షల కోట్లు, 4 రిలయన్స్ కంపెనీల కంటే ఎక్కువ. దీని గురించి కూడా ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటూ అండ్ నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని, చిన్న బ్యాంకులన్నింటినీ పెద్ద వాటిలో విలీనం చేయబోతున్నారని ఎలా స్టేట్మెంట్ చేశారా, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. బ్యాంక్స్ పరంగా ఇంపార్టెంట్ అప్డేట్, దాని యొక్క ఇంపాక్ట్ ని కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేద్దాం. దీంతో పాటు యుఎస్ రిలేటెడ్ గా ఇంకొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. మన మార్కెట్ పరంగా ఉంటున్న డేటా, స్పెషల్లీ వాళ్ళ క్లోజ్ అనే లెవెల్స్ ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్ మాట్లాడుకుంటూ మార్కెట్ పరంగా ఉంటున్న ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రంప్ చేస్తున్న స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఈ వీడియో నేను మీకు ప్లే చేస్తాను. ప్లే చేసే ముందు తను ఏం చెప్పారంటే, ఇండియాతో ట్రేడ్ టాక్స్ సజావుగానే హ్యాపీగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొండాన్ని సిగ్నిఫికెంట్ గా తగ్గించేశారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అది నేను నెక్స్ట్ కొంత టైంలో చెప్తాను. ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నన్ను యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని ఇండియాకి రమ్మంటున్నారు, నేను వెళ్తాను. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప మనిషి, నేను ఇండియాకైతే వెళ్తాననేలా తన స్టేట్మెంట్ చేశారు. అంతలో ఆ ప్రెస్ లో ఉంటున్న ఒకరు అడిగారు, ఎప్పుడు వెళ్తారు? నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్తారా? బికాస్ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ వెళ్తారంటే చూడాలి ఎప్పుడు వెళ్తాననేలా. డేట్ అయితే చెప్పలేదు, కానీ ఇండియాకైతే వెళ్తానని చెప్తుండడం, ట్రేడ్ టాక్స్ సజావుగానే జరుగుతున్నాయని చెప్తుండడం. యాజ్ యూజువల్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గొప్ప మనిషి అని చాలా సార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. బట్ చెప్తున్న మాటలకి తను చేస్తున్న పనులకి సంబంధం ఎక్కడ ఉండదు. అక్కడ ఒక ట్విస్ట్ ఉందని చెప్పానా? ట్విస్ట్ ఏంటో ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసేసరికి $2 per barrel దగ్గరగా ఉంటున్న డిస్కౌంట్ $4 per barrel దగ్గరగా వెళ్ళింది. మీన్స్ హైయెస్ట్ డిస్కౌంట్ ప్రెసెంట్ క్రూడ్ రిలేటెడ్ గా రష్యా దగ్గర నుంచి ఈ ముందు నెలల్లో ఎప్పుడూ లేనంతగా లభిస్తూ ఉంది. సో డిస్కౌంట్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? అది ఒక అట్రాక్టివ్ మెజర్ గా మారుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది అంత అట్రాక్టివ్ గా ఉందని ఇండియా కూడా ఒకవేళ మళ్ళీ రష్యన్ ఆయిల్ కొనడం స్టార్ట్ చేస్తే, ఆర్ ఇన్ ఏ వే ఇండైరెక్ట్ గా ఏదైనా కొనే ప్రయత్నం అయినా మన ఇండియన్ రిఫైనర్స్ చేస్తే, డైరెక్ట్ గా కాకపోతున్నా మిడిల్ మ్యాన్ వేరొకరి ద్వారా దాన్ని పర్చేస్ చేయడానికి ప్రయత్నిస్తే, విత్ ఆన్ గోయింగ్ ఇంక్రీజింగ్ డిస్కౌంట్స్ అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే మళ్ళీ స్టోరీ మొత్తం మొదటికి వస్తుంది. బట్ ఐ థింక్ భారత్ అలా ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్లి ముందుకు డిస్కౌంట్ కారణంగా మూవ్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ఇక్కడ క్లియర్ గా మీరు గమనించవచ్చు, ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం తగ్గించేసరికి హైయెస్ట్ డిస్కౌంట్ లో ప్రెసెంట్ రష్యన్ ఆయిల్ ట్రేడ్ అవుతూ ఉందని. ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఒక ఫాల్, ఇంకా చెప్పాలంటే మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో యుఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అని పెడుతున్నారు. క్రాష్ అయ్యేంతలా ఏం పడలేదు, 2% వరకు పడ్డాయి. బట్ ఎనీవే, ఫాల్ అవడానికి రీజన్స్ ఏంటి? దీనికి ప్రధానమైన కారణం ఫస్ట్ స్టేట్మెంట్ చేసింది చాట్ జీపీటీకి సంబంధించి, ఓపెన్ ఏఐకి సంబంధించిన సిఎఫ్ఓ సారా. తను చేసిన ఒక్క స్టేట్మెంట్ తో అసలే ఏఐ స్టాక్స్ బబుల్లో ఉన్నాయని మార్కెట్ భయపడుతుంది. నిన్న చెప్పాను కదా, మైకెల్ బర్రీ ఏఐ స్టాక్స్ పడిపోతాయని, ఎన్విడియా మీద, పెలాంటర్ మీద, ఇలాంటి కొన్ని ఏఐ స్టాక్స్ మీద $1 బిలియన్ వరకు 8,900 కోట్ల దగ్గరగా అవి పడతాయనేలా షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేసుకున్నారనేలా నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నామా. తన అలా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశాడనేసరికి ఏఐ స్టాక్స్ లో ఫాల్ కనిపించింది. ఇప్పుడు కొత్తగా ఓపెన్ ఏఐకి సంబంధించిన సిఎఫ్ఓ సారా ఏం స్టేట్మెంట్ చేశారంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్, ఏఐ కంపెనీస్ చేసే ఫండింగ్ కి, ఆ పెట్టే పెట్టుబడులకి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులకి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటే మంచిది. గవర్నమెంట్ గ్యారంటీ ఉంటే మాకు తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి. సో గవర్నమెంట్ వీటిని సపోర్ట్ చేయాలి, వీటిని ఫండ్ చేయాలనేలా ఇండైరెక్ట్ మీనింగ్ వచ్చేలా స్టేట్మెంట్ చేస్తుండడం. మార్కెట్ మొత్తంలో ఏం టెన్షన్ వచ్చిందంటే, అంటే ఇప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్స్ ని కూడా వీళ్ళు ఫండ్ చేసుకోలేకపోతున్నారా? గవర్నమెంట్ సపోర్ట్ కోరుకుంటున్నారా? అంటే నిజంగానే వేరే వాళ్ళందరూ అనుకుంటున్నట్టు ఏఐ బబుల్ నిజమేనా? ఇప్పుడు అవి చాలా దీన స్థితిలో వెళ్ళిపోయేసరికి గవర్నమెంట్ సపోర్ట్ కోరుకుంటున్నాయని భయాలు రేకెత్తాయి. జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, కొన్ని ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఒక మద్దతు ఎప్పుడు కోరుకుంటాయి? అవి చాలా వీక్ పొజిషన్ లో ఉన్నాయంటేనే కదా. ఇప్పుడు ఐటీ కంపెనీలు ఎప్పుడు వెళ్ళి గవర్నమెంట్ సపోర్ట్ అడగలేదు కదా, ఫార్మా కంపెనీలు ఎప్పుడు వెళ్ళి గవర్నమెంట్ సపోర్ట్ అడగలేదు కదా, బ్యాంకులన్నీ వెళ్ళి గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు అడగలేదు కదా. ఏ ఇండస్ట్రీస్ అడుగుతాయి? కష్టకాలంలో ఉండి ఇంకా అవి నిలబడమే కష్టం అనుకున్న ఇండస్ట్రీసే కదా గవర్నమెంట్ అడుగుతాయి. అలా గవర్నమెంట్ పేరు ఎత్తుతూ ఉండడం మార్కెట్ అంతా టెన్షన్ పడింది. ఏఐ స్టాక్స్ మళ్ళీ పడ్డాయి. నాట్ ఓన్లీ యూఎస్, గ్లోబల్ గా ఏవేవైతే ఏఐ కారణంగా మంచిగా పెరిగాయో వాటిల్లో మళ్ళీ సెల్ ఆఫ్ అయితే మనకి కనిపించింది. అది మన ఇండియన్ మార్కెట్ ఒక ఓపెనింగ్ ని ఆ తర్వాత కొద్ది నిమిషాలనైతే ఇంపాక్ట్ చేసింది, కానీ తర్వాత మళ్ళీ మన మార్కెట్స్ అయితే పెరిగాయి. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఎప్పుడైతే ఏఐ రిలేటెడ్ గా ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి సంబంధించిన సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఆఫీసర్ చేసిన స్టేట్మెంట్, సారా గారు చేసిన స్టేట్మెంట్స్ మార్కెట్స్ ని భయపెట్టాయో డైరెక్ట్ గా సీఈఓనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. శామ్ ఆల్ట్మ్యాన్, చాట్ జీపీటీ, ఈ ఓపెన్ ఐకి సంబంధించిన సీఈఓ వచ్చి చూడండి గవర్నమెంట్ వచ్చి మాకు బెయిల్ అవుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే మేము దివాలా తీసే స్టేజ్ కి ఏం వెళ్ళలేదు, గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఈవెన్ మమ్మల్నే కాదు ట్యాక్స్ పేయర్ డబ్బులతో ఎవరిని బెయిల్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అది కాదు మేము అడుగుతున్నది, గవర్నమెంట్ నుంచి మేం చేస్తున్న పెట్టుబడులకి గవర్నమెంట్ మంచివే ఆ పెట్టుబడులు ఏం కాదు అని జస్ట్ ఒక మాట చెప్తే వడ్డీ తగ్గుతుంది, మాకు తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి, దాంతో మేము ఇంకా గ్రోత్ ని డెవలప్మెంట్ ని చూపించచ్చు కదా అని గవర్నమెంట్ ఒక సపోర్ట్ కోరుకున్నాం. గవర్నమెంట్ మాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయమని కాదు మేము కోరుకుంది, ఏ బాధ్యత అయినా అది కంపెనీ తీసుకుంటుంది కానీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదని క్లారిఫికేషన్ ఇచ్చినా సరే, మేమేమో అలాంటి పరిస్థితులు లేవని క్లారిఫై చేసినా సరే మార్కెట్స్ దాన్ని కంప్లీట్ గా నమ్మలేదు. కొన్ని మార్కెట్స్ రికవర్ అయ్యాయి, ఇన్ఫాక్ట్ ఆ పాయింట్స్ లో ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత రికవర్ అయ్యాయి. బట్ మన ఇండియన్ మార్కెట్స్ కి వచ్చే ఎడ్జ్ ఏంటంటే మంది ఏ కారణంగా పెరిగిన మార్కెట్స్ కాదు. సో ఈ మైకిల్ బరీ ది బిగ్ షాట్ 2007-8 ఆ పాయింట్ లో హౌసింగ్ మార్కెట్ క్రాష్ టైమ్ లో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎప్పుడైతే $1 బిలియన్ ఏఐ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ ని షార్ట్ చేశానని చెప్పాడు, అప్పటి నుంచి మార్కెట్ ఈ ఏఐ రిలేటెడ్ గా ఏ చిన్న నెగిటివ్ అప్డేట్ వచ్చినా కొంచెం పానిక్ అవుతూ స్టాక్స్ లో సెల్ ఆఫ్ అయితే తీసుకొస్తూ ఉంది. అదే ఇప్పుడు ఓపెన్ AI, చాట్ జీపీటీ రిలేటెడ్ గా వాళ్ళ సిఎఫ్ఓ సారా చేసిన కామెంట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవడానికి ప్రధానమైన కారణం. సిఇఓ వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చారు, కొన్ని మార్కెట్స్ రికవర్ అయ్యాయి, అందులో ఇండియన్ మార్కెట్ ఒకటి, బట్ గ్లోబల్ మార్కెట్స్ అయితే దానికి ఫుల్లీ కన్విన్స్డ్ గా లేవు. స్టిల్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఇవాళ రెడ్ లోనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యుఎస్ ఒక మార్కెట్ ఓపెనింగ్ ఫ్యూచర్స్ కూడా ప్రెసెంట్ రెడ్ లోనే ఉన్నాయి. అండ్ వస్తున్న ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మైకిల్ బరీ తర్వాత డెచ్యూట్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, జర్మన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆల్మోస్ట్ 1870 లో స్టార్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన హెడ్జ్ ఫండ్ వాళ్ళు కూడా ఏఐ స్టాక్స్ ని, ఆ ఏఐ బబుల్ ని షార్ట్ చేస్తున్నారని ఇలా డేటా కనిపిస్తుంది. మరి వీళ్ళు గెలుస్తారా లేకపోతే ఏఐ ని బబుల్ అనుకొని కొంచెం పానిక్నెస్ ని క్రియేట్ చేశాక గోల్డ్ ఎలా అయితే ఒక టైంలో కొంత పడినట్లు పడి అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ గా పెరిగిపోయిందో, అలా ఇప్పుడు ఏదైతే ఏఐ బబుల్ అనుకొని వీళ్ళు ఇక్కడ షార్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఆ ఏఐ స్టాక్స్ దానికి కొంతవరకు పడ్డాయి. బట్ ఇక్కడ నుంచి అవి స్ట్రాంగ్ గా పెరిగిపోతే మాత్రం ఈ డెచ్యూట్ బ్యాంక్ వాళ్ళకి, మైకిల్ బరీకి పెద్ద మొత్తంలో లాసెస్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సిగ్నిఫికెంట్ రిస్క్, లాస్ అలానే ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా వాళ్ళకి అలానే ఉంటుంది. అది కొద్ది రోజుల్లో క్లారిటీ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వాళ్ళు అనుకుంటున్న డైరెక్షన్ లోనే ఏఐ స్టాక్స్ పడుతున్నాయి. ఎలాన్ మస్క్ ఒక $1 ట్రిలియన్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకోవాలి. $1 ట్రిలియన్ ప్యాకేజ్, అది 1 ట్రిలియన్ అంటే చెప్పాను కదా 89 లక్షల కోట్లు. రిలయన్స్ 20 లక్షల కోట్లలో ఉంది. మొత్తం రిలయన్స్ కంపెనీ విలువ, అంబానీ గారి విలువ కాదు, మొత్తం రిలయన్స్ ఒక విలువ 20 లక్షల కోట్లు. అలాంటిది కమింగ్ టైమ్స్ లో కానీ తను ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకున్న రేంజ్ లో కానీ గ్రో చేయగలిగితే, బాగా పెంచగలిగితే $1 ట్రిలియన్ ప్యాకేజ్ గా తీసుకోమని షేర్ హోల్డర్స్ 75% షేర్ హోల్డర్స్ ఒప్పుకున్నారు. ఎలా ప్లాన్ చేయాలంటో తెలుసా, అంటే టెస్లాని ఎంతలా గ్రో చేయాలంటో తెలుసా, టెస్లా ఒక మార్కెట్ క్యాపిటల్ $2 ట్రిలియన్ కి రీచ్ అవ్వాలని, వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ని, ప్రొడక్ట్ లాంచెస్ ని సిగ్నిఫికెంట్ గా పెంచుతూ 20 మిలియన్ వెహికల్స్, టెస్లా వెహికల్స్ ని డెలివర్ చేస్తూ, అది కూడా విత్ ఇన్ 10 ఇయర్స్ లో. అంటే దాని అర్థం లాస్ట్ 12 ఇయర్స్ లో వాళ్ళు ఎన్ని వెహికల్స్ అయితే అమ్మారో దానికంటే 2 ఎక్కువ అమ్మాలని చెప్తున్నారు. అలాగే 1 మిలియన్ రోబోట్స్ ని కూడా టెస్లా వాళ్ళు డెలివర్ చేయాలని, రోబోట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, వాళ్ళు రోబోట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారా, 1 మిలియన్ రోబోట్స్ ని, 10 లక్షల రోబోట్స్ ని వాళ్ళు అమ్మాలని టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంది. అలా అయితేనే తనకి $1 ట్రిలియన్ వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఒక రోబోని కూడా అమ్మలేదు, అలాంటి 10 లక్షల రోబోలు నమ్మాలి, అది ఒక ఆప్షన్. అలా కాకపోతున్నా తనకు ఒక $50 బిలియన్ ఇవ్వడానికి కూడా కంపెనీ రెడీగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కంపెనీ మార్కెట్ వాల్యూని 80% పెంచి, అంటే స్టాక్ ప్రైస్ కూడా 80% పెరగాలని, వెహికల్ సేల్స్ డబుల్ చేయడమా, ఆపరేటింగ్ ప్రాఫిట్ ని ట్రిపుల్ చేయడమా, ఈ మూడిట్లో ఏ రెండింటిని చేసినా $50 బిలియన్ దగ్గరగా ప్యాకేజ్ ఇస్తామని షేర్ హోల్డర్స్ చెప్పారు. ఇది ఎలాంటిదంటే షేర్ హోల్డర్ షేర్ లో ఇన్వెస్ట్ చేశాడు, నా షేర్ వాల్యూని ఇంతలా పెంచు, దాంట్లో సర్టైన్ వాల్యూని నీకు బహుమతిగా ఇస్తాను, నువ్వు ఎంజాయ్ చేయి, నాకు కూడా మంచి వెల్త్ ని క్రియేట్ చేయి, సో నీకు ఇప్పుడు ఇంత డబ్బులు రావాలంటే నువ్వు ఇంతలా పనిచేసి కంపెనీ వాల్యూని పెంచని షేర్ హోల్డర్స్ సిఇఓలకి చెప్తున్నట్టు. ఇది మంచి పద్ధతేనా? సిఇఓలు మీరు మంచిగా పనిచేయండి, మాకు హ్యూజ్ వెల్త్ ని క్రియేట్ చేయండి, సో దట్ మేము కూడా మీకు కొంత బహుమతిగా పెద్ద మొత్తంలో ప్యాకేజ్, ఇక్కడైతే 89 లక్షల కోట్లు ఇస్తామనేలా షేర్ హోల్డర్స్ అయితే అగ్రీ చేశారు. ఎలాన్ మస్క్ ఒక కరెంట్ నెట్వర్త్ $500 బిలియన్ దగ్గరగా ఉంటుంది. సో ఒకవేళ ఈ ప్యాకేజ్ ని తను గెలుచుకుంటే మోస్ట్లీ ఉంటున్న లెక్కల ప్రకారం 7.5 to 8 ఇయర్స్ లో తను దీన్ని సాధించవచ్చు. ఓన్లీ దీని మీదే కష్టపడితే, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ దీని మీదే పెడితే ఫస్ట్ ట్రిలియనర్ తినే అవుతారు. పర్సనల్ లెవెల్లో, కంపెనీస్ లెవెల్లో కాదు, పర్సనల్ లెవెల్లో తన దగ్గరికి రావడం కూడా మిగతా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో ఏం జరుగుతుందని. నెక్స్ట్ 2020లో 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని మర్జ్
మర్జ్ చేసి చిన్న చిన్న బ్యాంక్స్ ని కలిపి 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని ఫామ్ చేశారు కదా. అలానే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు నిన్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. తను ఏమంటున్నారంటే ఇండియాకి వరల్డ్ క్లాస్ బ్యాంక్స్ కావాలి. ఈవెన్ మేము ఆర్బీఐ వాళ్ళతో మాట్లాడుతున్నాం, చిన్న చిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని కలిపి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా ఎలా చేయాలని ఆల్రెడీ డిస్కషన్స్ చేస్తున్నాం అనేలా చెప్తూ ఉండడం. ఆల్రెడీ మనకి చాలా బ్యాంక్స్ తగ్గాయి, ఇప్పుడు మళ్ళీ వాటిని ఫర్దర్ గా రిడ్యూస్ చేస్తూ పెద్ద పెద్ద బ్యాంక్స్ ని క్రియేట్ చేసి వరల్డ్ క్లాస్ లో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాలి, చిన్న చిన్నవి కాదు పెద్ద పెద్ద బ్యాంక్స్ కావాలనేలా తన అభిప్రాయపడుతూ ఉండడం. ఆల్రెడీ ఉంటున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకా తగ్గబోతున్నాయనే ఒక క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తాయి. బట్ అన్లైక్ ప్రైవేట్ బ్యాంక్స్, కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి కొంత ఎసెన్స్ ఉంటుంది, ఒక కాంటాక్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. అవి కొన్ని ఏరియాస్ లోనే స్ట్రాంగ్ గా పనిచేస్తూ ఉంటాయి అండ్ ప్రజలతో కూడా ఆ బ్యాంకు కంటూ ఒక రిలేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఫర్ ద ఫైనాన్షియల్ నేచర్ అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గొచ్చు, చిన్న చిన్న బ్యాంక్స్ అన్ని కలిసి పెద్దవైనప్పుడు ఆపరేషనల్ ఎఫిషియన్సీస్ లేని బ్రాంచ్లని క్లోజ్ చేయొచ్చు. దాని కారణంగా ఆపరేషనల్ లీవరేజ్, మార్జిన్స్, ప్రాఫిట్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది అండ్ బ్యాంకింగ్ కూడా ఒక డిఫరెంట్ లీగ్ లో పనిచేస్తుంది. పాజిటివ్స్ ఉండాల్సినవి ఉంటాయి అండ్ కొన్ని నెగిటివ్స్ ఉండాల్సినవి కూడా ఉంటాయి. బట్ ఇండియాకి ప్రెసెంట్ లార్జర్ బ్యాంక్స్ ఒక రిక్వైర్మెంట్ ఉందనేలా నిర్మలా సీతారామన్ గారు పబ్లిక్ బ్యాంక్స్ ఒక కన్సాలిడేషన్ మీద వర్క్ చేస్తున్నాం అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. దీంతో కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఈ 4 బ్యాంకులు ఉండవా, ఈ బ్యాంకులు ఇంకా మనకి కనిపించవా అనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ తను ఎక్కడా కూడా బ్యాంకుల పేర్లని ఎత్తలేదు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. లెట్స్ సీ దీని రిలేటెడ్ గా ఫైనల్ డెసిషన్ ఆర్బీఐ సైడ్ నుంచి రావాలి ఎలాంటి వస్తాయని. మార్కెట్ పడడానికి ఏఐ రిలేటెడ్ ఉన్న బబుల్ ఫర్దర్ గా అది ట్రిగ్గర్ అవుతూ ఉండడం, చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ సంబంధించిన సిఎఫ్ఓ నెక్స్ట్ సిఇఓ చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ ఒక రీజనే గ్లోబల్ మార్కెట్స్ ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న సెగ్మెంట్ ని ఇంపాక్ట్ చేయడంలో, నెగిటివ్ గా ఫాలో అయ్యేలా చేయడంలో ఆ స్టేట్మెంట్స్ ని మనం వ్యాలిడ్ గానే చూడొచ్చు. బట్ దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వచ్చింది, ఛాలెంజర్ రిపోర్ట్ అనేలా. ఇదేం చెప్తుందంటే ఎన్ని జాబ్స్ యాడ్ అయ్యాయని కాదు, ఎన్ని జాబ్స్ కట్ అయ్యాయని చెప్తుంది. ఇది ఆల్మోస్ట్ 153,000 జాబ్స్ పోయాయని, లాస్ట్ 22 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంతలా జాబ్స్ పోలేదని, అక్టోబర్ నెల రిలేటెడ్ గా ఇన్ని వేల జాబ్స్ 153,000 జాబ్స్ దగ్గరగా పోయాయనేలా డేటా వచ్చేసరికి ఇది రెసిషన్ కారణంగా జరుగుతుందా లేకపోతే ఏఐ కారణంగా, రీసెంట్ గా ఏఐ రిలేటెడ్ గా జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి అనుకున్నామా? ఈవెన్ ఈ సొసైటీ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ ఛాలెంజర్ రిలేటెడ్ గా ఉంటున్న జాబ్స్ డేటాని పబ్లిష్ చేస్తూ దీంతో పాటు వాళ్ళు చెప్తున్నది ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 1.1 మిలియన్ జాబ్స్ దగ్గరగా పోయాయట. లాస్ట్ 22 సంవత్సరాల్లో ఎప్పుడు అలా జరగలేదని, ఈవెన్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో కూడా ఇంతలా జాబ్స్ ఎప్పుడు పోలేదనేలా ప్రెసెంట్ ఏఐ కారణంగా అండ్ యుఎస్ లో ఉంటున్న సర్టెన్ స్పెషల్ సిచ్యువేషన్స్ కారణంగా, కండిషన్స్ కారణంగా జాబ్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. యుఎస్ మార్కెట్, జాబ్ మార్కెట్ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవుతుందనేలా ఈ డేటా మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంది. కాబట్టి ఐఎమ్ షూర్ నెక్స్ట్ రేట్ కట్ ఖచ్చితంగా ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది. యూజువల్ గా ఫెడ్ వాళ్ళు డేటాను చూసి కదా రేట్ కట్ చేస్తామని ఎలా చెప్పారా? జాబ్స్ మార్కెట్ సివియర్ స్ట్రెస్ లో ఉందని నిన్న నైట్ మనకు వస్తున్న ఈ డేటా పాయింట్స్, స్కాటియా బ్యాంక్ జాబ్ మార్కెట్ వీక్ గా ఉందని అండ్ కమింగ్ టైమ్స్ లో ఫెడ్ వాళ్ళ రేట్ కట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చనేలా మనకి హోప్ అయితే పెంచుతుంది. ఎప్పుడుంది ఫెడ్ వాళ్ళ మీటింగ్? డిసెంబర్ 9th and 10th అనమాట. రేట్ కట్ జరిగితే మార్కెట్స్ కి మంచిది అండ్ ప్రాబబ్లీ ఈ రీజన్స్ తో కూడా యుఎస్ మార్కెట్ లో కొంతవరకు ఫాల్ కనిపించుండొచ్చు. బట్ స్పెషల్ గా ఇవాళ ఇండియన్ మార్కెట్స్ పడినంతగా పడి రికవర్ అయ్యి 25,500 మార్క్ దగ్గర క్లోజ్ అయ్యాయి. నిన్న చెప్పాను 25,500 ఇంపార్టెంట్ సపోర్టే. ఇవాళ ప్యూర్ గా అది బ్రేక్ అయిపోయింది, 2 చేతులు ఎత్తేసినట్టే. కానీ క్లోజ్ అయ్యే విషయంలో మళ్ళీ దాని దగ్గరకే వచ్చి క్లోజ్ అయింది. 500 కింద కదా క్లోజ్ అయిందని అనుకోవచ్చు. మినిమం ఒక 20 పాయింట్స్ అయినా బఫర్ గా మనం చూడాల్సి ఉంటుంది. 480 to 500 జోన్ మనం చూడొచ్చు. అది ఇవాళ బ్రేక్ అయిపోయింది బట్ క్లోజింగ్ అవ్వలేదు. అట్లీస్ట్ ఒక చిన్న సార్ట్ ఆఫ్ సపోర్ట్ ఈ లెవెల్స్ దగ్గరకు వస్తున్నప్పుడు బయర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇంట్రెస్టే స్టాక్ మార్కెట్ పెరగడానికి ప్రధానమైన కారణం. స్పెషల్లీ ఇవాళ మార్కెట్ ని కాపాడింది బ్యాంక్స్. లార్జ్ క్యాప్ ఇండెక్స్ లో, స్మాల్ క్యాప్ అంటే బ్రాడర్ గా ఇవాళ పడ్డ ప్రతి స్టాక్ మోస్ట్లీ సెకండ్ హాఫ్ లో రికవర్ అయ్యాయి. ఈవెన్ మీ పోర్ట్ఫోలియో కూడా ఇవాళ స్టార్టింగ్ లో మంచిగా రెడ్ లో ఉండొచ్చేమో, నెక్స్ట్ మంచిగానే రికవర్ అయి ఉంటుంది. బట్ గుర్తుంచుకోండి ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న ఫియర్స్ మార్కెట్ లో ఏ చిన్న నెగిటివ్ అప్డేట్ వచ్చినా దానికి ఇప్పుడు రియాక్ట్ అయిపోయేలా కనిపిస్తున్నాయి. సో ఏఐ రిలేటెడ్ గా ఉన్న అన్సర్టనిటీ స్టెబిలైజ్ అయ్యి ఇప్పుడు ఈ భయాలతో, ఇప్పుడు ఏం జరగబోతుంది ఏఐ రిలేటెడ్ గా ఉన్న భయాలతో ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో ఏఐ లోకి వెళ్లకుండా కొంత టైం కన్సాలిడేట్ అయింది అనుకోండి ఏఐ, దెన్ అప్పుడు రియల్ వాల్యూ ఎక్కడుంది, ఏ కంట్రీస్ లో ఉందనేది ఎఫ్ఐఎస్ సర్చ్ చేస్తారు. ఇట్స్ లైక్ గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు గోల్డ్ గురించి అంతా డిస్కషన్స్. ఇప్పుడు గోల్డ్ రిలేటెడ్ గా మీకు ఎక్కడ పెద్దగా వినిపించదు, బికాస్ అది పెరగట్లేదు, ఈవెన్ పడట్లేదు కూడా, పెద్దగా కామ్ గా ఉండిపోతుంది, సైలెంట్ గా ఉండిపోతుంది కొన్ని రోజులు. అప్పుడు ఇన్వెస్టర్స్ దాన్ని చేస్ చేయడం మానేస్తారు. ఆ పాయింట్ లో గ్లోబల్ మార్కెట్ సఫర్ అవుతాయేమో కానీ ఇండియన్ మార్కెట్స్ ఆ ఏఐ జోన్ లో లేవు కాబట్టి మన మీద ఆ ప్రభావం తక్కువ. ఇన్ఫాక్ట్ అలా జరిగి ఆ ఏఐ స్టాక్స్ పెద్దగా పెరగకుండా కన్సాలిడేట్ అయిపోతేనే ఇండియన్ మార్కెట్స్ కూడా మంచిది. ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ తగ్గి ఇన్ఫ్లోస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే, మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలని మీకు అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రీసెంట్ గా సిబిఎస్ వాళ్ళకి ఇచ్చిన 60 minutes ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ రష్యా, చైనా, పాకిస్తాన్ న్యూక్లియర్
వెపన్స్ రిలేటెడ్ గా టెస్టింగ్ చేస్తున్నాయని ఎలా స్టేట్మెంట్ చేశారా? దీని రిలేటెడ్ గా ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ రిలేటెడ్ గా న్యూక్లియర్ టెస్టింగ్ జరుగుతుంది అని చేసిన స్టేట్మెంట్స్ ని మేము టేక్ అండ్ నోట్ చేసామని, అంటే మేము అండర్లైన్ చేసుకుంటున్నామని, ఇన్ఫాక్ట్ వాళ్ళు అలా చేస్తున్నారని కూడా పలుమార్లు మేము దాన్ని హెచ్చరించామని, ఇల్లీగల్ గా ఇలా న్యూక్లియర్ యాక్టివిటీస్ చేయడం పాకిస్తాన్ కి కొత్త ఏం కాదని, గతంలో కూడా వాళ్ళు ఇలానే చేశారని అప్డేట్ అయితే చేశారు. బట్ పాకిస్తాన్ దీనికి రెస్పాండ్ అయింది. మేమేం ఫస్ట్ వన్ కాదు ఇవి నేను చేయడానికి, అండ్ మళ్ళీ రెజ్యూమ్ చేయడంలో కూడా మేమేం మొదటి వాళ్ళం కాదని చెప్తున్నారు. అంటే మేము చెయ్యట్లేదని కాదు, చేస్తున్నామనే ఇండైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి స్టేట్మెంట్స్. అండ్ దానికి రాజ్నాథ్ సింగ్ గారు కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. గర్మే గుస్కే మారేంగే అని, అంటే వాళ్ళ ప్రదేశానికి వెళ్లే వాళ్ళని మేము హతమారుస్తాం, ఆ సిచ్యువేషన్ మాకు వస్తే, అంటే మాకు థ్రెట్ వస్తే మేము అంత దూరం కూడా వెళ్తామని రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా న్యూక్లియర్ యాక్టివిటీతో కవ్వింపు చర్యలు ఇండియా పరంగా పాల్పడితే ఇండియా దానికి అలానే రెస్పాండ్ అవుతుందని రాజ్నాథ్ సింగ్ గారు స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఎయిర్టెల్ ఇవాళ బాగా పడిందా? దీనికి కారణం సింగపూర్ కి సంబంధించి ఎయిర్టెల్, భారత్ ఎయిర్టెల్ లో వాటాని హోల్డ్ చేస్తున్న సింగ్టెల్ వాళ్ళు సుమారుగా 0.8% దగ్గరగా వాటాని అమ్మాలని ప్రయత్నించారు. దీని కారణంగా $1.1 బిలియన్ డబ్బుల్ని రేస్ చేయాలనుకుంటున్నారని, స్టిల్ ఆ 0.8% వాటా అమ్మంగా కూడా వాళ్ళ దగ్గర ఇంకా 27.5% వాటా ఎయిర్టెల్ లో ఉంటుందని, సో దీని ద్వారా $1.1 బిలియన్ అన్న ఆల్మోస్ట్ 10,350 కోట్ల దగ్గరగా డబ్బుల్ని ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేయడం ద్వారా రేస్ చేస్తూ షేర్స్ ని సెల్ చేశారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం, డిస్కౌంట్ టు ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ లోని డీల్ జరుగుతుండడం స్టాక్ పడ్డానికి ప్రధానమైన కారణం. ఇప్పటికే బంగారం బాగా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. బికాస్ ప్రెసెంట్ గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీస్ అలా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కానీ, జాబ్స్ రిలేటెడ్ గా కానీ కొంత ప్రెషర్స్ మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి బంగారం ఇంకా పెరుగుతుందనేలా ఎస్బీఐ వాళ్ళు రిపోర్ట్ నైతే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇండియా రిలేటెడ్ గా కూడా లాంగ్ టర్మ్ గోల్డ్ పాలసీ ఉండాలని, నేషనల్ గోల్డ్ పాలసీని ఇండియా మెయింటైన్ చేయాలని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో గోల్డ్ రిలేటెడ్ గా ఇప్పుడు పెరిగిపోయింది కరెక్టే, ఇంకా పెరిగేదానికి ఆస్కారం ఉంటుందనేది ఎస్బీఐ వాళ్ళ వాదన. నెక్స్ట్ బిఎస్సి స్టాక్ ఎందుకు ఇవాళ ఇంతలా పెరిగిందనేలా చాలా మందికి క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలోనే చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ పరంగా స్టేట్మెంట్స్ చేశారు. మేమేమి ఎఫ్ఎన్ఓ ని క్లోజ్ చేయాలనుకోవట్లేదు. ఎప్పుడైనా గవర్నమెంట్ రోడ్ బ్లాక్స్ మీద వర్క్ చేస్తుంది, దాన్ని రిమూవ్ చేస్తుంది, వాటిని ఇంకా బెటర్ గా ఉండేలా కంపెనీస్ ఉండేలా చేస్తుంది. అదొక ఇన్వెస్టర్ రెస్పాన్సిబిలిటీ. రిస్క్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళాలా లేదా అనేది ఎఫ్ఎన్ఓ పరంగా. సో మేమైతే ఆపాలనుకోవట్లేదు అలా చెప్తూ ఉండడం. నిన్నే చెప్పాను, బిఎస్సికి మంచిదే, ఎన్ఎస్సికి మంచిదే, బ్రోకింగ్ స్టాక్స్ కూడా మంచిదే అని. ఇవాళ కాబట్టే బిఎస్సి స్టాక్ ఇంతలా పెరిగింది. కానీ గుర్తుంచుకోవాలి, అలాని ఎఫ్ఎన్ఓ ని చేయమని ఎంకరేజ్ కూడా గవర్నమెంట్ చేయదు, అలాని క్లోజ్ కూడా చేయమని చెప్తున్నారు. అసలు క్లోజ్ చేస్తారనే క్వశ్చనే ఎప్పుడు లేదు. రిస్ట్రిక్ట్ చేస్తారు, టూ మచ్ గా రూల్స్ ఉండబోతాయనే ఒక భయాలే మార్కెట్ లో ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా ఫైనాన్స్ మినిస్టర్ గానీ ఎఫ్ఎన్ఓ గురించి మాట్లాడుతునేసరికి ఇంకా అలాంటివి ఉండవేమో అని స్టాక్ మంచిగానే మూవ్ అయింది. బట్ ఫైనల్ డెసిషన్స్ ఎప్పుడు సెబీ తీసుకుంటుంది, కొత్త రూల్స్ ని తీసుకురావాలా, ఇంకేదైనా ఫర్దర్ రిస్ట్రిక్షన్స్ ని పెట్టాలా లేదా అని. కానీ ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా సెబీ వాళ్ళు కూడా వీక్లీ ఎక్స్పైరీస్ ని మేము టచ్ చేయాలనుకోవట్లేదని, అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ గా రీటైలర్స్ దారి తప్పుతున్నారంటే తప్పించి మేము అన్నెసరీగా ఆ సైడ్ వెళ్ళాలనుకోవట్లేదని సెబీ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉండడం స్టాక్ పరంగా, బిజినెస్ పరంగా మంచిగానే చూడొచ్చు. బట్ అల్టిమేట్ గా సెబీ ఏ రోజైనా ఎప్పుడైనా వీక్లీ ఎక్స్పైరీస్ ని టచ్ చేస్తున్నామని చెప్తే మాత్రం అది బిఎస్సికి ఒక బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. అది జరగదు అనుకుంటే మాత్రం ఆన్ ద లాంగ్ రన్ క్యాష్ జనరేటింగ్ మిషన్ గా బిఎస్సి కానీ, ఎన్ఎస్సి కానీ, బ్రోకింగ్ కంపెనీస్ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ గా గ్రో అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 3,145 crores విలువ చేసే మేజర్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాజెక్ట్ ముంబైలో వీళ్ళకి లభించిందని, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ 14,627 crore కి పెరిగిందని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఏం అందులో గొప్ప ఏముంది అంటే, వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 7,575 crore దగ్గరగా, 7,500 కోట్ల దగ్గరగా. అలాంటిది వీళ్ళ ఆర్డర్ బుక్ 14,000 కోట్లకు పెరగడం మంచి విషయంగానే ఫ్యూచర్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ పరంగా మనం చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్స్ ని 48 months లో కంప్లీట్ చేసి 15 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ని కూడా వీళ్ళే చూసుకుంటారని అప్డేట్ అయితే చేశారు. చెప్పానా 14,627 కోట్ల దగ్గర ఆర్డర్ బుక్ ఉందని. దాంట్లో 11,351 crore దగ్గరగా వాటర్ నుంచే ఉందన్నమాట, వాటర్ వర్టికల్ నుంచే ఉంది. ఇది స్టాండ్ అలోన్ ఆర్డర్ బుక్. అదే కన్సాలిడేటెడ్ చూస్తే 16,330 crores కి సంబంధించిన ఆర్డర్ బుక్ వీళ్ళకి ఉంటున్నట్టు. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇవాళ 10% దగ్గరగా పెరిగింది కదా. దీనికి కారణం నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 344 అరౌండ్ వీళ్ళు ఇస్తే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. ఇది ఒకసారి ఓపెన్ చేస్తే వీళ్ళ బిజినెస్ పరంగా వీళ్ళు కొంత ఇంట్రెస్టింగ్ డేటాని షేర్ చేశారు. అదే సమరీగా మనం మాట్లాడుకుందాం. వీళ్ళు గోల్డ్ లోన్స్ లోకి ఎక్స్పాండ్ అయ్యారని అండ్ రికార్డ్ స్థాయిలో రీటైల్ డిస్బర్స్మెంట్స్ చేశారని, వీళ్ళు గోల్డ్ లోన్ మార్కెట్ లోకి ఎక్స్పాండ్ అయ్యారంటున్నా విత్
విత్ 700 ఎంప్లాయీస్ అండ్ 130 బ్రాంచెస్ అండ్ ఇంకొక 200 దగ్గరగా బ్రాంచెస్ ని పెంచుకుంటారు బై మార్చ్ 2026 ఓపెన్ స్టేట్మెంట్స్ చేస్తూ ప్రెసెంట్ వీళ్ళ గోల్డ్ లోన్ ఏఎం 1500 crore దగ్గరగా ఉందని, ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ గా ఉందని, రీటైల్ బుక్ వీళ్ళు ప్రెసెంట్ ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రో అవుతూ 1 lakh crore మార్క్ ని క్రాస్ చేసిందని విత్ 98% రిటాలియేషన్ అండ్ డిస్బర్స్మెంట్ గ్రోత్ కూడా 39% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంప్రూవ్ అవుతూ వీళ్ళ కస్టమర్ బేస్ కూడా 27 మిలియన్ దగ్గరికి ఎక్స్పాండ్ అయిందని, లాస్ట్ 12 మంత్స్ లో 2 మిలియన్ దగ్గరగా కొత్త కస్టమర్స్ ని వీళ్ళు యాడ్ చేసుకొని డిజిటల్ పార్ట్నర్షిప్ తో ఏఐ టూల్స్ ని యూస్ చేసి స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారని విత్ ఎన్ ROA ఆఫ్ 2.4%, క్రెడిట్ కాస్ట్ ని రెడ్యూస్ చేసుకుంటూ డిజిటల్ ఇనిషియేటివ్స్ తో ఏఐ తో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవబోతున్నట్టు అప్డేట్స్ చేస్తూ ఉండడం, వీళ్ళ ప్లానెట్ 3.0 అండ్ పార్ట్నర్ ప్లానెట్ అనే ఒక కొత్త ప్రోగ్రామ్స్ తో డిజిటల్ కలెక్షన్స్ ని, డీలర్ ఎకో సిస్టమ్స్ ని స్ట్రెంథెన్ చేస్తూ రూరల్ అండ్ SME ఫోకస్ ని పెంచుకుంటూ డేటా డ్రివెన్ గా, టెక్నాలజీ ఎఫిషియెంట్ గా కమింగ్ టైమ్స్ లో వీళ్ళొక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుండడం స్టాక్ పెరగడానికి కారణం. నెక్స్ట్ CNBC వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ లో కొంతమంది ఎక్స్పర్ట్స్ మోర్గన్ స్టాన్లే కానీ, ICICI ప్రుడెన్షియల్ కానీ, యాక్సిస్ క్యాపిటల్ రిలేటెడ్ గా వాటిని మెయింటైన్ చేస్తున్న హెడ్స్ ఉంటారు కదా, హెడ్ ఆఫ్ గ్లోబల్ రీసెర్చ్ కానీ, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారు మన మార్కెట్స్ పరంగా అంటే, యాక్సిస్ వాళ్ళు ఫైనాన్షియల్స్, కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్సీస్ అంటే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ అని కాకుండా, రియల్ ఎస్టేట్ అనే కాకుండా దానికి కావాల్సిన ఎలిమెంట్స్ ని సప్లై చేస్తుంటారు కదా, లైక్ సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానివ్వండి, ప్లైవుడ్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, ఈ కంపెనీస్ కి మంచి గ్రోత్ ఉంటుందని, ఫైనాన్షియల్స్ కూడా మంచి గ్రోత్ ఉంటుందని యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు చెప్తూ ఉంటే, నరేన్ గారు ఉన్నారు కదా, స్మాల్ క్యాప్స్ లో పెద్దగా పెట్టుబడులు పెట్టద్దు అని కొంచెం వార్న్ చేసిన వ్యక్తి, తను చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ICICI ప్రుడెన్షియల్ AMC పరంగా, తనైతే అంత ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చాలా సెక్టార్స్ లో ఏమంత థీమ్స్ లేవని, ఇప్పుడు ఒక మెచ్యూర్ బుల్ ఫేజ్ లో మనం ఉన్నామని, ఇన్వెస్టర్స్ కి కొంత పేషెన్స్ అండ్ సెలెక్టివిటీ ఉండాలనేది చెప్తున్నారు. వెరస్ మోర్గన్ స్టాన్లీకి సంబంధించిన రిదీమ్ దేశాయ్ గారు మాత్రం బ్యాంక్స్ చాలా మంచి అట్రాక్టివ్ లో ఉన్నాయని, హిస్టారికల్ వాల్యుయేషన్స్ కంటే తక్కువలోనే ఉన్నాయని తను చెప్తూ, IT సర్వీసెస్ ఈ మధ్యకాలంలో బాగా పడింది, దాంట్లో కూడా మంచి పొటెన్షియల్ ఉందని, ప్రెసెంట్ ఛాలెంజెస్ అయితే సెక్టార్ కు ఉంది, బట్ ఏఐ మొత్తం అన్నిటిని రీప్లేస్ చేస్తుందంటే తనేం అలా అనుకోవట్లేదని, బట్ దానికంటే మేజర్ థ్రెట్ ఇండియన్ IT కంపెనీస్ కి గ్లోబల్ గా ఉన్న క్యాపబిలిటీ సెంటర్స్ తో ఇండియా నుంచే ఆర్గనైజేషన్స్ రన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు కదా, గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అవుట్ సోర్సింగ్ ని తగ్గించుకోవాలి ఇండియన్ వెండర్స్ దగ్గర నుంచి అని, అది మేజర్ రిస్క్ అని, బట్ IT సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా పొటెన్షియల్ తనకు కనిపిస్తుందని తన అభిప్రాయాలని షేర్ చేశారు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ షేర్స్ ఉంటున్న వాళ్ళకి బైబ్యాక్ పరంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, రికార్డ్ డేట్ ని 14th November గా ఫిక్స్ చేశారు. బైబ్యాక్ ప్రైస్ 1800, బైబ్యాక్ సైజ్ 18,000, 10 crore షేర్స్ దగ్గరగా బైబ్యాక్ చేస్తారు టెండర్ రూట్ లోనే. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళు కావాలనుకుంటే బైబ్యాక్ కి ఆఫర్ చేయొచ్చు మీ షేర్స్ ని, కానీ రికార్డ్ డేట్ 14th November అంటే ఆనాటికి మీ డిమాట్ అకౌంట్ లో షేర్స్ ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. NBCC వాళ్ళు 350 crores విలువ చేసే ఆర్డర్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అలాగే రైల్టెల్ వాళ్ళు 66 crores విలువ చేసే ఆర్డర్ సర్వ శిక్ష అభియాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గుజరాత్ వాళ్ళ దగ్గర నుంచి రైల్టెల్ వాళ్ళు గెలుచుకున్నారని మెన్షన్ చేస్తున్నారు. అలాగే వీళ్ళకి 13.86 crore విలువ చేసే ఇంకొక ఆర్డర్ ఉత్తరప్రదేశ్ IT అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లభించిందని రైల్టెల్ వాళ్ళు చెప్పారు. ఈవెన్ BHEL వాళ్ళకు కూడా 6,650 crores విలువ చేసే ఆర్డర్ NTPC వాళ్ళ దగ్గర నుంచి 800 మెగావాట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా, పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి మెన్షన్ చేశారు. అపోలో మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 34 crores విలువ చేసే ఆర్డర్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి లభించిందని, DRDO, డిఫెన్స్ PSUs అండ్ ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఓలా ఎలక్ట్రిక్ పరంగా కనిపిస్తుంది. LG ఎనర్జీ సొల్యూషన్స్ వాళ్ళు ఉన్నారు, సౌత్ కొరియాకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేకర్. వాళ్ళకి సంబంధించిన ఒక టెక్నాలజీని, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో బ్యాటరీ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీని అక్కడ ఉంటున్న ఒక ఎంప్లాయ్ ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్ కి అమ్మేశారని, అండ్ దాని రిలేటెడ్ గా ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ అది నిజం అవుతూ ఉంటే LG బ్యాటరీ వాళ్ళకి సంబంధించిన టెక్నాలజీని తీసుకొని దాన్ని రీబ్రాండ్ చేసి భారత్ సెల్ అని పెట్టి ఫ్రాడ్ చేస్తున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ పరంగా బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో ఉంటున్న కంపెనీ ఇలా గ్రో అవుతుందని చూసి ఒకవేళ గ్లోబల్ గా ఉన్న వాళ్ళ సిమిలర్ పేటెంట్ తో ఉంటున్న టెక్నాలజీని వాళ్ళది అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా, ఇది మన ఓన్ గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళే తయారు చేసుకుందా, ఇది కూడా మనకి తెలియాల్సింది. దీని రిలేటెడ్ గా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగాయి టైం లైన్ ప్రకారం వాళ్ళు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా అయితే షేర్ చేస్తున్నారు. ఇది ఇన్ఫాక్ట్ లింక్డ్ఇన్ లో పోస్ట్ అయింది. దీంట్లో సౌత్ కొరియాకి సంబంధించిన టాప్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్ అయిందని, ఇది ఒక బిగ్ థ్రెట్ అయ్యేదానికి అవకాశం ఉందనేలా కూడా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా అయితే పబ్లిష్ అవుతుంది. కానీ దీని మీద ఇంకా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇది నిజంగా వీళ్ళు తప్పు చేశారని తెలిస్తే మాత్రం కొంత ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్ పరంగా. సో ఇన్వెస్టర్స్ దీన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డామ్ క్యాపిటల్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని చూడండి. టోటల్ ఇన్కమ్ ఆన్ క్వార్టర్ బేసిస్ సిగ్నిఫికెంట్ గా 247% దగ్గరగా పెరిగింది. అండ్ ప్రాఫిట్ అయితే కంపారిజన్ లోనే లేదు, హ్యూజ్ జంప్ మనకి
ప్రాఫిట్ లో కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా 69% టోటల్ ఇన్కమ్ రెవెన్యూలో గ్రోత్ ఉంటే ప్రాఫిట్ లో 141% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. వీళ్ళ మర్చెంట్ బ్యాంకింగ్ స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఐపీఓలు స్ట్రాంగ్ గా వస్తున్నాయి కదా, అదేంటో కూడా చూపిస్తాను. అవన్నీ కూడా మంచి నెంబర్స్ రావడానికి ప్రధానమైన కారణం. బ్రోకింగ్ సర్వీసెస్ లో పెద్ద గ్రోత్ ఏం లేదు, కానీ మర్చెంట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ స్ట్రాంగ్ గా గ్రో అయింది. అండ్ 9 IPOs, 2 QIPs, 1 ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేశారని, ఆల్మోస్ట్ ఇంకొక 21 IPOs పైప్ లైన్ లో ఉన్నాయని, మల్టిపుల్ QIPs క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అండ్ అడ్వైజరీ మ్యాండేట్స్ కూడా వీళ్ళు కమింగ్ టైమ్స్ లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే చేస్తున్నారు. ఎస్, నెంబర్స్ బాగున్నాయి, బట్ గుర్తుంచుకోండి, మంచిగా IPOs వస్తున్నప్పుడే బిజినెస్ లో మంచిగా గ్రోత్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడే మంచిగా IPOs వస్తాయి. సో ఒకవేళ మార్కెట్ పెరగకుండా కొంత పడుతూ ఉన్నప్పుడు, IPOs స్లో డౌన్ అయినప్పుడు స్టాక్ లో కూడా సిక్లికల్ నేచర్ ఉంటుందన్నది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇంటర్ ఆర్క్ వాళ్ళు ఉన్నారా, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ని కడుతున్నారు కదా, అసలు ఈ నెంబర్స్ మార్కెట్ అసలు ఎస్టిమేషన్స్ లో కూడా లేవు. రెవెన్యూస్ 52% జంప్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. ఆపరేటింగ్ ప్రాఫిట్ 59% అండ్ ప్రాఫిట్ 56%. అంటే ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీకి ఇలాంటి గ్రోత్, వీళ్ళకి ఇచ్చిన గైడెన్స్ 15 to 20% గ్రోత్ ఉంటుందని, వీళ్ళు చేస్తున్న డెలివరీ 50%. ఇది మార్కెట్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్ చేసింది. కాబట్టి ఇవాళ ఒకనొక పాయింట్ లో 18-20% దగ్గరగా కూడా పెరిగి కొంత డౌన్ సైడ్ కి వచ్చి సెటిల్ అయింది. కానీ మార్కెట్స్ అవుట్ ఆఫ్ ద పార్క్ ఉన్నాయి. ఇదే స్పేస్ లో ఉన్న ఇతర కంపెనీస్ కూడా ఉన్నాయి కదా, MBEL, పెనార్, ఈపాక్, SSEGL, వాటి రిజల్ట్స్ రావాలి, చూడాలి మరి అక్కడ ఎలాంటి గ్రోత్ ఉంటుందని. ఓన్లీ ఈ కంపెనీకి అది పాసిబుల్ అయిందా, మిగిలిన కంపెనీస్ కూడా అలానే ఎగ్జిక్యూట్ చేశాయనేది కమింగ్ డేస్ లో అర్థమవుతుంది. స్టెల్లార్ నెంబర్స్. నెక్స్ట్, LIC నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెట్ ప్రీమియం ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 5.5% పెరిగిందా, కానీ ప్రాఫిట్, కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 31% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళ 13th మంత్ పెర్సిస్టెన్సీ రేషియో ఉంటుందా, అది కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది. అండ్ 61st మంత్ పెర్సిస్టెన్సీ రేషియో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అది కూడా ఇంప్రూవ్ అవుతూ 55.12% దగ్గరగా వస్తూ ఉండడం, ఓవరాల్ నెంబర్స్ ఈసారి బెటర్ గా ఉంటున్నాయి. నెక్స్ట్, ఆంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ EMS సెక్టార్ లో కేన్స్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి, బట్ ఈ AI రిలేటెడ్ గా ఉంటున్న కన్సెప్ట్స్ తో స్టాక్ పడింది. బట్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ బాలేవు, సో స్టాక్ పడడంలో తప్పేం లేదు. స్పెషల్లీ వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ లో సిగ్నిఫికెంట్ గా డౌన్ టర్న్ వాళ్ళకి వస్తూ ఉండడం, లాస్ ని సార్ వీళ్ళు పోస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ డివిజన్ బానే గ్రో అయింది, 30.5% రెవెన్యూ గ్రోత్ ని తీసుకొచ్చింది. బట్ అక్కడ మార్జిన్స్ కాంట్రాక్ట్ అయ్యాయి. వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ కంటే ఎలక్ట్రానిక్ డివిజన్ కొంత బిలోనే పర్ఫార్మ్ చేసింది. బట్ సిగ్నిఫికెంట్ గా మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది నెగిటివ్ గా వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్. వీళ్ళ రీసెంట్ QIP తో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథెన్ అయింది, బట్ నెంబర్స్ కొంత వీక్ గా డెలివర్ అయ్యాయి. ఏంజల్ వన్ వాళ్ళ బిజినెస్ డేటా మనకి అప్డేట్ అవుతుంది. క్లయింట్ బేస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22.5% ఇంప్రూవ్ అయింది. గ్రాస్ క్లయింట్ ఒక అడిషన్స్ కూడా 3% మంత్ ఆన్ మంత్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆప్షన్ ప్రీమియం టర్న్ ఓవర్ ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో అండ్ మంత్ ఆన్ మంత్ లో స్ట్రాంగ్ గానే. కమోడిటీ రిలేటెడ్ గా కూడా ఇంప్రూవ్మెంట్ మనకి కనిపిస్తుంది. అండ్ రీటైల్ మార్కెట్ షేర్ 20.4, క్యాష్ రిలేటెడ్ 18.5 దగ్గరగా ప్రెసెంట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ బెటర్ డేటానే. గత 5 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల క్రితం నియర్లీ ₹20 దగ్గరగా ఉన్న స్టాక్ ఇప్పుడు ₹500 పైగా వచ్చేసింది. అండ్ లాస్ట్ 1 year నుంచి, అంటే ఈ జనవరి నుంచి కూడా పెద్దగా స్టాక్ పెద్దగా మూవ్ అవ్వలేదన్నమాట. 500 దగ్గర నుంచి కొంత పడడం, కొంత పెరగడం ఇట్లా ఉండిపోయింది. డీప్ ఇండస్ట్రీస్ రెవెన్యూస్ చూసారంటే 69% గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 78% అండ్ ప్రాఫిట్ 71% దగ్గరగా గ్రో అయింది. బట్ అదర్ ఇన్కమ్ ఒకసారి గమనించారా, లాస్ట్ టైం అది 7 crore, ఇప్పుడు అది 21 crore. సో అదర్ ఇన్కమ్ పెరిగింది కరెక్టే. ఈవెన్ దాన్ని బయట పెట్టి చూస్తున్నా, అంటే దాన్ని పక్కకు పెట్టి చూస్తున్నా, ఓవరాల్ నెంబర్స్ బాగుంటున్నాయి. క్యాష్ ఫ్లోస్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ రీసెంట్ లాస్ట్ నాకు తెలిసి జనవరి నుంచి అనుకుంటా అక్కడ ఫామ్ చేసిన హై నుంచి ఈ మధ్యలో నెంబర్స్ బాగుంటున్న స్టాక్ పెరగకపోతుండడం, వాల్యుయేషన్స్ కొంత అడ్జస్ట్ అయ్యాయి కిందకి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ దీప్ ఇండస్ట్రీస్. సరే, ఇక మరి నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.